రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ గారితో పాటుగా అమిత్ షా గారు, మరికొంతమంది కేంద్ర మంత్రులు, అలాగే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు రాబోతున్నారు అంటే ఏం చెప్తారు? ముందస్తు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం రేపు అంటే 12వ తారీఖు 11:25 గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఉండే మైదానంలో జరుగుతోందండి. మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఇది ఒక కని విని ఎరగని రీతిలో వాళ్ళు చేయబోతున్నారు. బికాజ్ కూటమి ఈసారి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ ఈ మూడు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి ఈ మూడు పార్టీల తరఫున కార్యకర్తలు వస్తారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వస్తారని మనం గతంలోనే చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక 50,000 మంది కనీసం కూర్చునేలాగా అరేంజ్మెంట్స్ జరిగాయి. 10,000 వెహికల్స్ పట్టేలాగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయబడింది. సరే, ఇది పక్కన పెడితే ఈసారి ప్రత్యేకత ఏంటి? ఈసారి ప్రత్యేకత ఏంటంటే గతంలో కంటే కూడా అంటే తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్న సీట్లతో కంపేర్ చేస్తే ఈసారి హైయెస్ట్ 164 సీట్లు తెచ్చుకోవడం అనేది ఇది అంటే ఎవరు ఊహించలేదు. మనందరం కూడా 145 వస్తాయి, 150 వస్తాయి అంతవరకు ఆగిపోయాం. 145 ఖచ్చితంగా వస్తాయని చెప్పుకున్నాం, 150 దాకా వస్తాయి అన్నాం. కానీ 164 రావడం అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోయారు. సరే, ఏది ఏమైనా ఇంత పెద్ద మెజారిటీ తెచ్చుకోవడమే కాకుండా ఈసారి ప్రజలు ఒక నిశ్శబ్ద విప్లవం లాగా నిశ్శబ్ద ఓటింగ్ చేశారు తెలుగుదేశం కూటమికి. అందుకు రీజన్ ఏంటంటే 5 సంవత్సరాలు వాళ్ళు పడ్డ కష్టాలు, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని పెట్టిన కష్టాలు కావచ్చు, వాళ్ళు పడిన ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు మాట్లాడటానికి లేకుండా పోయింది. వాళ్ళకి వాక్ స్వాతంత్రం లేదు, వాళ్ళకి ఏదీ లేకుండా వాళ్ళు అనవసరంగా అందరూ కూడా కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు నష్టపోయారు, మహిళలు ఇబ్బందులు పడ్డారు, తర్వాత అమ్మాయిలు మాయమైపోయారు. ఇలాగ చెప్పుకోలేని కష్టాలు చాలా ఉన్నాయండి. వాళ్ళు డబ్బు తీసుకుని ఓటు వేయకపోయినా ఇబ్బందే, డబ్బు తీసుకుని ఓటు వేయకపోయినా ఇబ్బందే. అందుకని ఎవ్వరూ కూడా ఈసారి మాట్లాడకుండా వాళ్ళు ఎవరికి ఓటేశారో మీకు ఎలక్షన్ తర్వాత కూడా చెప్పలేదు. రిజల్ట్ రోజే మనకు అది కనిపించింది. 56% మహిళల ఓటింగు ఎవరికి వెళ్ళింది? వైసీపీ వాళ్ళు మాకే వేశారు, మేము సంక్షేమాలు ఇచ్చామని వాళ్ళు ఎగిరారు వాళ్ళు. కానీ ప్రజలు మాకు అసలు జగన్మోహన్ రెడ్డి వద్దు, ఈ రాక్షస పాలన మాకు వద్దు అని ఒక విముక్తి కోరుకుని చంద్రబాబు నాయుడికి ఒక పాజిటివ్ ఓటింగ్ పడింది. మనం అందరం చెప్పుకున్నది అది. ఈ పాజిటివ్ ఓటింగే కాకుండా వాళ్ళు చంద్రబాబు నుంచి ఇప్పుడు ఆశించేది ఏంటంటే ఒక అభివృద్ధి, ఒక ఉపాధి, ఉద్యోగ కల్పన, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారనే కాదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి మీద, ఈవెన్ బీజేపీ మీద కూడా ఉంది. సరే, ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఈ విషయం ఏంటంటే ఎవరెవరు వస్తున్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అనుకుంటే అతిరథ మహారథులే వస్తున్నారు. అటు కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారు, ఎప్పుడూ లేదు. మామూలుగా ప్రోటోకాల్ ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులతో పాటుగా కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇలా చాలా మంది అతిరథ మహారథులు రాబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు, కొంత సమాచారం కూడా అందుతోంది. సో ఎవరెవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఆ ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు. సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి వస్తే మిగతా వాళ్ళు రారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు కూటమిలో ఉండడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కోసం వీళ్ళందరూ వస్తున్నారు. మనం అది చెప్పుకోవాల్సిన అంశం. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మొన్న కూడా మీరు ఢిల్లీలో చూసినప్పుడు స్టాలిన్ గారు వచ్చి ప్రత్యేకంగా పలకరించి వెళ్లారు. అంటే మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే ఆయన అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోయే మనిషి. అంటే ఇప్పుడు వాళ్ళతో సత్సంబంధాలు నిలుపుతూనే ఉంటారు. అంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయినా కూడా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిన ఒక మంచి పని ఏంటంటే ప్రతి వాళ్ళతో ఆయన చక్కటి ఒక స్నేహభావంతో మెలగడం. అది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు. కాబట్టి ఈసారి మీరు చెప్పినగా రేవంత్ రెడ్డి గారు రావచ్చు, తర్వాత స్టాలిన్ రావచ్చు, స్టాలిన్కి సంబంధించిన ఒక బృందం రావచ్చు, తర్వాత నితీష్ కుమార్ గారు వస్తారు, తర్వాత ఈ కూటమిలో ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమిలో ఆ పెద్దలు వస్తారు. ఇట్లా ఈసారి చాలా మంది వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం మాత్రం ఒక పెద్ద పండగలాగా జరగబోతోందని మనం చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉందంటారు?
అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, తమిళనాడు నుంచి వస్తారు, ఉమ్, తర్వాత నితీష్ కుమార్ గారు వస్తారు, ఉమ్. ఇంకా మిగతా కేంద్ర మంత్రులు వస్తారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వస్తారు. రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారని, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు రాబోతున్నారని, ఇలా రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అందుకే మళ్ళీ అడిగాను నేను. అంటే కాదు, మీరు అడిగింది కరెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కదా వస్తారా అని ఒక సందేహంతో మీరు అడిగి ఉండొచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాను నేను, పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు కాబట్టి, ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడే కాబట్టి, ఆయన తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా ఆయన వస్తారు. ఉమ్, అక్కడ సిద్ధరామయ్య గారు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది మనకి. ఏది ఏమైనా ఈసారి మాత్రం 4వ ప్రమాణ స్వీకారోత్సవం ఉమ్, నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరగబోతోంది. అయితే ఇక్కడితో ఇది ఆగిపోకూడదు. ఈ ప్రస్థానం చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, లేదు పురంధేశ్వరి గారిది కావచ్చు, వీళ్ళందరూ బీజేపీ, వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని ఒక సమున్నత స్థాయిలో ఉంచుతారని, ప్రజలు చాలా చక్కగా ఆనందంగా జీవిస్తారని మనం కోరుకుందామండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో పడ్డ కష్టాలన్నింటికి ఒక విముక్తి రావాలి. తర్వాత ఐటీ కూడా అభివృద్ధి చెందాలి. తర్వాత మనకు అమరావతి మన రాజధానిగా ప్రకటించడం జరిగింది కాబట్టి, అమరావతి అభివృద్ధి అంటే ఈ 5 ఏళ్లలో కుంటుపడింది. అన్ని బిల్డింగ్లు అవన్నీ పాతగా అయిపోయాయి. రోడ్లు అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగులేవు ముందు. సో ముందు రోడ్లు బాగుపడాలి, అమరావతి అందంగా తయారు కావాలి. తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా రోడ్లు కావచ్చు, మిగతావన్నీ కూడా బాగా జరగాలని అనుకుందామండి. అందుకు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా కృషి చేస్తారని భావిద్దాం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉందంటారు? అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, తమిళనాడు నుంచి వస్తారు, ఉమ్, తర్వాత నితీష్ కుమార్ గారు వస్తారు, ఉమ్. ఇంకా మిగతా కేంద్ర మంత్రులు వస్తారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వస్తారు. రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారని, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు రాబోతున్నారని, ఇలా రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అందుకే మళ్ళీ అడిగాను నేను. అంటే కాదు, మీరు అడిగింది కరెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కదా వస్తారా అని ఒక సందేహంతో మీరు అడిగి ఉండొచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాను నేను, పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు కాబట్టి, ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడే కాబట్టి, ఆయన తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా ఆయన వస్తారు. ఉమ్, అక్కడ సిద్ధరామయ్య గారు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది మనకి. ఏది ఏమైనా ఈసారి మాత్రం 4వ ప్రమాణ స్వీకారోత్సవం ఉమ్, నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరగబోతోంది. అయితే ఇక్కడితో ఇది ఆగిపోకూడదు. ఈ ప్రస్థానం చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, లేదు పురంధేశ్వరి గారిది కావచ్చు, వీళ్ళందరూ బీజేపీ, వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని ఒక సమున్నత స్థాయిలో ఉంచుతారని, ప్రజలు చాలా చక్కగా ఆనందంగా జీవిస్తారని మనం కోరుకుందామండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో పడ్డ కష్టాలన్నింటికి ఒక విముక్తి రావాలి. తర్వాత ఐటీ కూడా అభివృద్ధి చెందాలి. తర్వాత మనకు అమరావతి మన రాజధానిగా ప్రకటించడం జరిగింది కాబట్టి, అమరావతి అభివృద్ధి అంటే ఈ 5 ఏళ్లలో కుంటుపడింది. అన్ని బిల్డింగ్లు అవన్నీ పాతగా అయిపోయాయి. రోడ్లు అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగులేవు ముందు. సో ముందు రోడ్లు బాగుపడాలి, అమరావతి అందంగా తయారు కావాలి. తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా రోడ్లు కావచ్చు, మిగతావన్నీ కూడా బాగా జరగాలని అనుకుందామండి. అందుకు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా కృషి చేస్తారని భావిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.